ఈరోజు సుమారు 5.5 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డబ్ల్యూఎస్ పనులకి, తాగునీటి సరఫరా పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశాం. ఇది పండూరు 1 లేఅవుట్, జగనన్న కాలనీ. దీనికి 2,45,00,000 రూపాయలు విలువైన ఇంచుమించుగా వర్కులకి, అదేవిధంగా ఇప్పటి వరకు కంప్లీట్ అయిన సూర్యారావుపేటలోని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, పైప్ లైన్ నిర్మాణం కానీ, ఇతర పనులు, అదేవిధంగా కొత్తగా శంకుస్థాపన చేసిన తాగునీటి సరఫరా సంబంధించి సుమారు 5 కోట్ల రూపాయలు పైనే ఈ రోజున చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక సెట్టిబలిజ కళ్యాణ మండపానికి, కమ్యూనిటీ హాల్కి కూడా ఈరోజు మన సూర్యారావుపేట మైనర్పేట దగ్గర ప్రారంభోత్సవం చేశాం. కొన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక లైబ్రరీ భవనానికి ప్రారంభోత్సవం చేశాం. దాంతోపాటు సూర్యారావుపేటలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఈరోజు మన శ్మశానాన్ని కూడా వినియోగానికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతిరోజు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అభివృద్ధికి. ఒక్క నియోజకవర్గంలో తీసుకుంటే సుమారు 32,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 31,000 చిల్లర, ఇంచుమించు 32,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. లేఅవుట్లు అభివృద్ధి చేసాం. మీరే చూసారు. ఈ లేఅవుట్ విద్యుత్ లైన్లు, రోడ్లు, డ్రైన్లు, ఇంటింటికి కుళాయి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద అభివృద్ధి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరగలేదు. కొన్ని వేల ఇళ్ళు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయంటే ఈ పండూరు, నేమం తదితర గ్రామాల పక్కన చుట్టుపక్కల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున కాలనీలు వస్తూ ఉన్నాయి. ఈ ఒక్క పండూరు, నేమం సరౌండింగ్ ఏరియాస్ తీసుకుంటేనే ఇంచుమించుగా 15,000 మంది పైగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఇదంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. బీచ్కి అతి సమీపంలోని, 4 లైన్ రోడ్స్కి అతి సమీపంలోని, అదేవిధంగా పండూరు గ్రామాన్ని ఆనుకుని నేమం గ్రామాన్ని ఆనుకుని సూర్యారావుపేట అయితే అదే గ్రామంలోనూ ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశంగా, కార్యక్రమంగా భావిస్తున్నాం. చాలా చోట్ల దూర ప్రాంతాలు తీసుకెళ్ళి అక్కడ భూములు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మేము ఈ చుట్టుపక్కల గ్రామాల భూముల్నే సేకరించి ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ఈ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కళ్ళకు కట్టినట్టుగా అభివృద్ధి కానీ, అదేవిధంగా సంక్షేమం కానీ కనబడుతూ ఉంది. ప్రతి అక్కజెల్లెమ్మల అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తూ ఉన్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోని సుమారు 37,000 పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇంచుమించు 45,000 మందికి వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి కుటుంబానికి 4-5 పథకాలు అందిన పరిస్థితిని మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అభివృద్ధికి, సంక్షేమానికి ఒక బ్రాండ్ అని ఇవాళ చాలా గట్టిగా చెప్పగలుగుతాం. ఈరోజు ఈ పండూరు కార్యక్రమంలో నాతో పాటు మా జడ్పీటీసీ గారు నూరుకుత్తి రామకృష్ణ గారు, ఎంపీపీ గారు పద్మజ బాబ్జీ గారు, అదేవిధంగా మా స్థానిక సర్పంచ్ గారు వలవల వెంకటేశ్వర గారు, గ్రామ అధ్యక్షులు మన చంటి గారు, తర్వాత మా ఎంపీటీసీ గారు శ్రీను గారు, మా సీనియర్ నాయకులు ధర్మరాజు గారు, రమణ గారు, ఇతర పెద్దలు చాలామంది, ఇంకేమైనా పేర్లు మర్చిపోయి ఉంటే చాలామంది, సత్యబాబు గారు, రాంబాబు గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని తప్పకుండా ఈ సంక్షేమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.